చాలా రోజుల నుంచి మహి రిషి అయితే మేము హ్యాండ్ పెయింటింగ్ వేస్తాము మమ్మీ అని అడుగుతుంటే సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి కలర్స్ తీసుకొని వాళ్ళిద్దరి చేత వేయిద్దాం అని చెప్పి కలర్స్ చూస్ చేసుకుంటే మహి వచ్చి మమ్మీ నేనే చెప్తాను ఏం కలర్స్ కావాలో నేను చెప్పిన కలర్సే తీయి అని చెప్తే సరే అని చెప్పి రిషికి 3 కలర్స్ మహికి 3 కలర్స్ తీస్తున్నాము. తీసిన కలర్స్ అన్ని లైన్లో అలా పెడుతున్నాడు అనమాట. ఈ కలర్స్ నాకు ఓకే మమ్మీ ఇంకా 2 కలర్స్ చెప్పు అంటే ఓకే మమ్మీ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ దీవా అని అడిగితే గ్రీన్ తీస్తుంది అక్క. గ్రీన్ తీస్తూ అక్కడ పెడుతుంది. ఇంకా కలర్స్ చెప్తున్నాడు తను, రెడ్, ఎల్లో, ఇది బ్లూ, ఇది ఆరెంజ్ అని చెప్పి చెప్తున్నాడు. మహికి అన్ని కలర్స్ తెలుసు అనమాట. సరే మమ్మీ నాకు ఇంకొక గ్రీన్ కలర్ తీసి పెట్టు అంటే ఓకే అని చెప్పి అక్క తీసింది. ఫైనల్గా అక్క వైట్ సెలెక్ట్ చేసింది అనమాట. వైట్ కూడా బాగుంటుందని చెప్పి ఇంకా అలా కలర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము వచ్చేసి ఆ కలర్స్ని ప్లేట్లో వేసుకుందామని చెప్పి ప్లేట్ తీసుకుంటున్నాము. ప్లేట్లో అయితే మంచిగా కలర్స్ మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆ తర్వాత 3 కలర్స్ రిషికి 3 కలర్స్ మహికి అని చెప్పి డివైడ్ చేసేసాము. మహి వచ్చేసి నాకు రెడ్, గ్రీన్, ఎల్లో కావాలి మమ్మీ అని అన్నాడు. సరే అనుకున్నాము. తర్వాత ప్లేట్ ఒకటి తీసుకున్నాము. మేము ఈ ప్రింటింగ్ అయితే సపరేట్ చార్ట్ వాడలేదు. ఇంట్లో పెళ్లి కార్డులు ఉన్నాయి. ఆ పెళ్లి కార్డులని యూస్ చేసుకున్నాము. ఆ పెళ్లి కార్డులలో అయితే బాగానే ప్రింటింగ్ వచ్చింది మాకైతే. మీరు చార్ట్స్ మీదైనా ట్రై చేయండి, నో ప్రాబ్లం. మేమైతే సింపుల్గా ఆ పెళ్లి కార్డులు వాడుకున్నాము. తర్వాత మహీది ఫుట్ ప్రింట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి సైజ్ చూసాము. లెఫ్ట్ లెగ్ అంత బాగా అనిపించలేదు. ప్రింట్ కాళ్ళు ఇది వేయటానికి కూడా బాగా అనిపించలేదు. సో రైట్ లెగ్ అయితే సరిపోతుంది చెప్పి అది చూసుకున్నాము. అది పర్ఫెక్ట్గా సరిపోయింది. సరే అనుకొని ఇంకా పెళ్లి కార్డు పక్కన పెట్టేసేసి తర్వాత ఒక్కొక్క పెయింటింగ్ తీసి ఆ ప్లేట్లో అలాగా జస్ట్ ఒక లైన్లా వేసుకున్నాము. తర్వాత వాటిని స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట. ఒక లైన్ పెయింటింగ్ అయితే సరిపోయింది. ముందు మహికి చేద్దామని చెప్పి మహి నాకు రెడ్, గ్రీన్, ఎల్లో అన్నాడు కదా అని చెప్పి రెడ్ తీసుకొని జస్ట్ ఒక లైన్ అలా వేసామన్నమాట. తర్వాత అలా లైన్ వేసి వాటిని స్ప్రెడ్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే రెడ్ వేసిన తర్వాత నెక్స్ట్ కలర్ ఏంటి అని అడిగితే మహి వచ్చేసి ఎల్లో మమ్మీ అన్నాడు. సో అందుకే ఎల్లో తీసుకున్నాము. ఎల్లో కూడా జస్ట్ అలా ఒక లైన్ వేసేసాము. లైన్ పెయింటింగ్ అయితే సరిపోయింది. ఎక్కువైనా అంత అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న చేతులు చిన్న కాళ్ళే కదా. తర్వాత వచ్చేసి గ్రీన్ తీసుకున్నాము. గ్రీన్ కూడా సేమ్ అలాగే జస్ట్ ఒక లైన్ వేసుకొని తర్వాత వాటన్నిటిని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోయింది. గ్రీన్ అంత ఎక్కువ లేదట్టుంది, కొంచెమే ఉన్నట్టుంది, అందుకే తొందరగా రాలేదు. అయిపోవచ్చింది అనుకుంటాను మేబీ, ఎప్పుడో తీసుకున్న కలర్స్ కదా ఇవి. అలా తర్వాత ఒక లైన్ వేసుకున్నాము. లైన్ వేసుకున్న తర్వాత ఇంకా అక్క వచ్చేసి వాటిని మూడింటిని బాగా స్ప్రెడ్ చేసిందనమాట. పాదం ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకే స్ప్రెడ్ చేసింది. అలా మొత్తం రబ్ చేస్తూనే ఉంది. అలా 3 కలర్స్ రబ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా రబ్ చేసాము, ఎక్కువ ఏం రబ్ చేయలేదు. అలా లైన్స్ ఉంటే పాదం బాగా పడుతుందని చెప్పేసి అక్క అలా చేసిందనమాట. చూడటానికైతే చాలా బాగుంది. మహి అయితే ఇదంతా చేసేటప్పుడు చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాడు. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట. సర్లే వాళ్ళు వేద్దామని చెప్పి వేపిస్తుంటే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా ఎంజాయ్ చేశాడు. అదంతా మొత్తం అలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మహి పాదం పెట్టేసి బాగా నొక్కింది అక్క. అటు ఇటు అలా రుద్దేసిన తర్వాత బాగా పెయింటింగ్ అయిందనమాట. బాగా అదిం పెట్టి తీసాము. అప్పుడే పాదం బాగా ప్రింట్ వస్తుంది కదా, అందుకని. తర్వాత వచ్చేసి మేము చెప్పాం కదా పెళ్లి కార్డు అని చెప్పి దాని మీద జస్ట్ అలాగా ఊరికల్లా పెట్టి ఒత్తి పెట్టేసాము. మంచిగా పడిందనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎక్కువసార్లు ట్రై చేయలేదు మేము. నీట్గా వచ్చింది. తర్వాత అక్క జస్ట్ కొంచెం వేళ్ళతో అలా పెయింటింగ్ వేసింది అనమాట, ఎందుకంటే ఫుల్ఫిల్ చేయాలని. అంతగా ఫుల్ అవ్వలేదు, అందుకని మళ్ళీ ఇంకొకసారి పెట్టించామన్నమాట. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. మహి అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అది వేసేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట. అలాగా ఫైనల్గా చేసాము. ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. అయితే చాలా బాగా వచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి సేమ్ అదే కలర్స్తో మేము హ్యాండ్ కూడా పెట్టాలని హ్యాండ్ కూడా తీసుకొని హ్యాండ్ సైజ్ తీసుకున్నాం అనమాట. ఆ హ్యాండ్ ప్రింటింగ్ కూడా బాగా ఇలాగా రుద్దేసి తర్వాత చేతికి ఎంత కావాలో అంత తీసుకొని ఇంకొక పెళ్లి కార్డు అయితే తీసుకొని దాని మీద వేద్దామని సరిపోయేలాగా ముందే చూసుకున్నాం అనమాట. సేమ్ కాలుకి వేసినట్టే ఒకేసారి ఇలా పెట్టేసాము. బాగా అంటుకుంది అనమాట. బాగా వచ్చింది. యాక్చువల్లీ చిన్న చేతులు కదండి, చాలా బాగా అనిపించింది. మహి అయితే ఎంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసేయండి. మహి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది ఫైనల్ రిజల్ట్.